thanks for everyone coming here. Thank you so much. So Rajiv garu. Hi guys, very good morning for everyone and thanks for everyone to drop by here. I'm so sorry, I'll continue my speech in English by the way. So today is actually a big day for us. So there's a big journey for us across, like a long journey, but we started with, launching our logo. And if you see our logo, basically logo itself says a lot of meaning by the way. So if you see pink, yellow, and orange all together, gives a meaning of vibrant energy, positivity, and all. So even we, the logo stands V by the way. So V means victory. So definitely the tagline of the the GlobePix is, we are just not a OTT platform. We basically a platform. Basically, we want to connect Indian culture across. Indian culture voice across the global audience, by the way. So our motto is the same thing. So we wanted to make sure our culture is being consumed across the world, and we just not only working on the series or other like regular OTT platforms. We'll have extensive lot of other contents also, which will be part of this. And yeah, we'll discuss more later. So thank you guys. Thank you so much. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ వచ్చిన అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2025 మీకు అంతా మంచి చేయని. ఇట్స్ ఆల్ గుడ్ డే, గుడ్ స్టార్టెడ్. మోస్ట్లీ దిస్ ఇస్ వెరీ ఫస్ట్ టైం ఓకే వీఆర్ లాంచింగ్ ఓటీటీ హియర్. ఏంటంటే మన ఓటీటీ వచ్చి ఇండియన్ కల్చర్ ఏముంది, రీజనల్ లాంగ్వేజెస్కి మంచిగా సపోర్ట్ చేస్తున్నాం. బేసికల్గా బీట్ తెలుగు, కన్నడ, ఎనీ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ఇంక్లూడింగ్ భోజ్పురి. మన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అన్ని గ్లోబల్లో రీచ్ అవుతుంది. బట్ ఫస్ట్ టైం వీఆర్ ఫోకసింగ్ ఆన్ భోజ్పురి, బెంగాలీ, గుజరాత్ అండ్ రాజస్థాన్ యాజ్ వెల్. రీజన్ ఏంటంటే అక్కడ కూడా మన నార్త్ ఇండియన్లో మన్ని కల్చర్ ఎక్కువగా ఉంది. అది ఇంకా గ్లోబల్ మార్కెట్లో ఓపెన్ కాలేదు యాక్చువల్గా. సౌత్ ఏమంటే మన మాస్ ఆడియన్స్ ఉన్నారు, మన మాస్ కంటెంట్ పోతా ఉంది. కాకపోతే వీ హ్యావ్ బ్యూటిఫుల్ ఇండియన్ కల్చర్. ఓకే, అది వచ్చి మన ఇంటెన్షన్ ఉంది. ఇట్ హ్యాస్ టు రీచ్ గ్లోబల్ మార్కెట్లో. ఓకే, బ్యూటిఫుల్ కల్చర్ ఉంది, అది మనము చేస్తున్నాం యాక్చువల్గా. ఓకే, వీ హ్యావ్ స్టార్టెడ్ గుడ్ డే విత్ లోగో లాంచ్. ఓకే, ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో బేసికల్గా చూసుకుంటే ఇట్స్ అ పైరసీ వరల్డ్ అని చెప్పాలి. బికాజ్ ఓటీటీ కావచ్చు, థియేటర్లో రిలీజ్ అయిన 1 hourలోనే సినిమా మనకి పైరసీ అయిపోతూ ఉంటుంది. బట్ అలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు, అండ్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ గ్లోబెక్స్? బేసికల్గా ఏంటంటే వీ హ్యావ్ టైఅప్ విత్ బ్యూటిఫుల్ పైరసీ కంట్రోల్డ్ ఏజెన్సీ ఇప్పుడు. ఓకే, మనం ఆల్రెడీ వీఆర్ ఇన్ టాక్స్ విత్ దెమ్. సో టెక్నికల్గా ఏమి చేస్తే కంట్రోల్ అవుతుంది పైరసీ? బేసికల్గా ఇది ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది పైరసీ ఇట్స్ అ వెరీ బిగ్ మార్కెట్ ఇప్పుడు ఏమవుతుంది, ఇది మనము స్టాప్ చేయాలి. ఓకే, అండ్ దెర్ ఈస్ అ బ్యూటిఫుల్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఈరోజు. ఓకే, మనం అదంతా ముందు ఆల్రెడీ డిస్కషన్ చేసాము, అది ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే, లైక్ ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత, సో మనకు ఒకప్పుడు ఎలా అయితే ఉండేదో, యూట్యూబ్ ఎలా ఉండేదో, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏమైపోతుంది అంటే హోల్ పిక్చర్ని కూడా ఒక రీల్స్ కింద చేసి పెట్టేస్తున్నారు. అది ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ సినిమా అయినా సరే వచ్చిన కొద్ది రోజుల్లోనే, ఒక 2-3 వీక్స్లోనే మొత్తం రీల్స్లో కూడా పెట్టేస్తున్నారు. అది ఓటీటీ ప్లాట్ఫామ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ దట్. సో దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? ఐమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ద పైరసీ, ఐమ్ ఆస్కింగ్ అబౌట్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి పెడుతూ ఉంటారు కదా, సో ఆల్ అబౌట్ మూవీ గురించి ఒక ఇంపార్టెంట్ క్లిప్ కానీ అట్లా. సో మీ యాప్లో లైక్ గ్లోబిక్స్లో వచ్చే కంటెంట్ని ఎలా అంటే లైక్ ఎలా కాపాడుకుంటారు? ఇది ఇంకా యాక్చువల్గా ఇంప్లిమెంట్ కాకపోదు, ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే ఇట్స్ బేసికలీ డిజిటల్ ప్లాట్ఫామ్కి ఏ రకంగా ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. బేసికల్గా అది ఇండివిజువల్గా చెప్పాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్గా అసోసియేషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ కన్నడలో కర్ణాటక ఫిల్మ్ చేంబర్ అసోసియేషన్, తెలుగులో అసోసియేషన్ ఉంటుంది కదా, అది వాళ్ళు తర్వాత గవర్నమెంట్
రెండు రెండు ఐ మీన్ దే హ్యావ్ టు బోట్ టుగెదర్ దే హ్యావ్ టు డూ దట్ యాక్షన్ తీసుకోవాలా. ఇప్పుడు ప్రస్తుతానికి మనము వీఆర్ నాట్ ఇన్ గుడ్ టైమ్ టు టేక్ అ డిసిజన్ అది. So one point for piracy and whatever the questions you put across. See why piracy happens, because it's the plan wherever whatever OTT people are offering. Two things, it comes under the costing and all, right? So we're working on a brilliant plans and all. So our idea is very simple. It's affordable for everyone across anywhere. So it's nowhere option for piracy. So that's first motive. You can never avoid a piracy. Yes, we're working on that, but it's better, give a good quality content. I see like coming up generation, everyone is like not very keen on that. So if you give affordable pricing and good content, I'm sure definitely people never go into piracies. And yeah, that's the answer which I wanted to put across. ఎస్ లోకేష్ గారు, మీరు చెప్పినట్లుగానే అదర్ ఓటీటీస్ కంటే ప్రైసింగ్లో కానీ అండ్ అలాగే కంటెంట్ విషయంలో కానీ మీరు స్పెషల్ ఫోకస్ చేస్తున్నాము వైడ్ రేంజ్లో అని చెప్తున్నారు. అలాగే డిఫరెంట్ స్టేట్స్ని కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తామని చెప్పారు. సో అదర్ ఓటీటీస్ కంటే గ్లోపిక్స్కి ఏంటి ఆ స్పెషలైజేషన్ ఏమి ఉండబోతుంది? నార్మల్గా వీ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్స్. లెట్స్ సే బిగ్ ఓటీటీస్, ఇప్పుడు టాప్ 2 to 3 ఓటీటీస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే బేసికల్గా మాస్ ఆడియన్స్ని కనెక్ట్ చేస్తున్నారు. ఓకే, బిగ్ బడ్జెటెడ్ మూవీస్, ఓకే, కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్. ఒక ఎగ్జాంపుల్ సౌత్ అనుకోండి, సౌత్ తర్వాత బాలీవుడ్ అంతే ఫోకస్ అవుతుంది. దేర్ ఈజ్ అదర్ ఇండియన్ లాంగ్వేజెస్ విచ్ ఇస్ గాట్ బ్యూటిఫుల్. ఓకే, ఎగ్జాంపుల్ గుజరాత్, రాజస్థాన్, బెంగాలీ, తర్వాత భోజ్పురి స్పెషల్ ఏంటంటే దే హ్యావ్ అబౌట్ ఇఫ్ ఐమ్ రాంగ్ 6 to 7 crore స్పీకింగ్ భోజ్పురి పీపుల్ ఆర్ దేర్. బట్ వాళ్ళకంటే ఎక్స్ప్లోర్ కాలేదు ఇంకా. ఓకే, సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ దోస్ 4 to 5 లాంగ్వేజెస్. వాళ్ళది కల్చర్ బాగుంది యాక్చువల్గా, దే హ్యావ్ బ్యూటిఫుల్ కల్చర్. ఓకే, అది మనము ఎక్స్ప్లోర్ చేయాలని ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నామండి. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎంతమంది ఆడియన్స్ని మీరు ఎంగేజ్ చేయగలరు అండ్ అలాగే వాళ్ళకి కంటెంట్ అనేది నచ్చేలాగా ఎలా ప్లాన్ చేయగలరు? బేసికల్గా మనము ఒరిజినల్ కంటెంట్ కూడా క్రియేట్ చేస్తాము. ఎగ్జాంపుల్ ఒరిజినల్స్, బీట్ కల్చర్ రిలేటెడ్, ఓకే, ఒరిజినల్ కంటెంట్ చేస్తున్నాము. తర్వాత we are doing animation series also. Animation series కానీ చిల్డ్రన్స్ ఏజ్ గ్రూప్ ఏమి ఉండదు ఇక్కడ. బీ 12 to 60 years ఏజ్ గ్రూప్లో ఏమేమి కావాల్సి పడుతుంది అదన్నీ కంటెంట్ ఈ ప్లాట్ఫామ్లో దొరుకుతుంది, విచ్ ఈస్ ఇన్ ఆల్ ది రీజనల్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ ఇండియాలో అరౌండ్ 8 to 10 లాంగ్వేజెస్ మనం ఫోకస్ చేస్తున్నాము. ఒక కంటెంట్ ఉంటే అన్ని లాంగ్వేజెస్లో ఉంటుంది, ఎస్పెషల్లీ భోజ్పురి, బెంగాలీ కూడా ఈ ప్లాట్ఫామ్లో ఉంటుంది. ఓకే, and as you said, like there is a separate tagline for this Globix, experience what next. So let us elaborate something about that. When we say what next, it automatically says like we are ready for whatever is going to like come up with our new technologies, right? So our technology team is like equipped with very new advancement and all which we're going to implement. Very soon we'll be like coming up with multiple events where we announce. So before the official launch by this year, we will let you know more and more on that side. But in simple lines to say, we are bold enough to say, experience what next. So our tagline is so bold that it completely says there's something hidden meaning, which you'll get to know very soon. So yeah. All the best for your new start in this new year. Thank you so much. Lokesh garu, congratulations first of all. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సో మీకు ఆల్రెడీ చాలా ఓటీటీస్ ఉన్నాయి, మనకి రీజనల్గా ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం గ్లోబల్గా కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఓటీటీస్. సో చాలా కంటెంట్ వస్తూ ఉంటుంది. అండ్ ఎట్లా అండి వాళ్ళకి కాంపిటీటర్స్ మీకు చాలా ఉన్నారు కరెంట్గా, ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు? హ్యావ్ ఎనీ ఐడియాస్ రిగార్డింగ్? Very same kind of question only, but see, other OTT platforms, yes, they offer what they offer entertainment. What we are trying to do is small changes are like we wanted to encourage localites as well.
So local team, we'll collaborate with multiple teams across in India, which will encourage automatically content creation. So that automatically connects as a family, by the way. So multiple OTT channels, or if you take many brands, which is successful because it is connecting as a family. So we wanted to be that family. So automatically, people start consuming us. So our aim is to be a part of the family and support a lot of youngsters who wants to do a lot of things in the industry, right? And boosting on that front. ఆల్రెడీ 2025కి కొన్ని రిలీజ్ డేట్స్ అయితే ఆల్రెడీ ఇచ్చున్నారు సార్, లైక్ స్మాల్ స్కేల్ ఫిల్మ్ నుంచి లార్జ్ స్కేల్ ఫిల్మ్ వరకు అన్ని కూడా అప్డేట్స్ అయితే ఇచ్చున్నారు. డిడ్ యూ అప్రోచ్డ్ ఎనీవన్ అంటే కంటెంట్ ఫర్ పర్చేసింగ్? I mean, yes, I'll give. He is better person to say on that front. ఈ క్వశ్చన్కి మనం ఆల్రెడీ టైఅప్ అయిందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూపేష్ గారు ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్ ఏముంది తెలుగు కంటెంట్ వీ ఆల్రెడీ ఇన్ టచ్. ఓకే, ఏంటంటే బీట్ స్మాల్ బడ్జెట్ ఆర్ బిగ్ బడ్జెట్, ఆ కాంటెంట్ బాగుంటే డెఫినెట్లీ ఆడియన్స్ పుల్ అవుతారు. మంది యాక్చువల్గా వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ సెగ్మెంట్ చేసినాం ఇక్కడ. కిడ్స్ ఓరియంటెడ్ ఒక సెగ్మెంట్, కాంటెంట్ ఓరియంటెడ్ ఒకటి ఉంటుంది. తర్వాత ఫీమేల్స్ ఉమెన్స్ ఓరియంటెడ్ అంటే మంది కిచెన్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్, ఓకే, రియాలిటీ షోస్, ఇట్లవన్నీ కొద్దిగా మనం ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటాము. ఓకే, ఇది ముందు ఐ మీన్ ఇన్ కమింగ్ డేస్ వీఆర్ గోయింగ్ టు షేర్ ఆల్ దోస్ డీటెయిల్స్. బట్ డెఫినెట్లీ ఈ పర్టికులర్ సీజన్లో ఏముంది ఓటీటీ దానికన్నా డెఫినెట్గా మన గ్లోపిక్స్ వచ్చి టోటలీ డిఫరెంట్గా 100% ఉంటుంది. సో ఒరిజినల్స్ అని చెప్పున్నారు కదండి, స్టోరీ ఫిల్టరింగ్ ప్రాసెస్ అండ్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వేది అన్నీ స్టార్ట్ అయిందండి ఆల్రెడీ. దానివల్ల ఇక్కడ కూర్చున్నారు. ఓకే, వీ ఆల్రెడీ స్టార్టెడ్ ఇట్. సో ఇన్ కమింగ్ డేస్ వీ ఆల్రెడీ ఇది జర్నీలో ఉన్నాము. సో షూట్ ఆ ప్రాసెస్ ఇదన్నీ జరిగిపోతుంది. సో ఇన్ నెక్స్ట్ ప్రెస్ మీట్లో అదన్నీ మేము షేర్ చేసుకుంటాం. ఆల్ ద బెస్ట్. ఇది ఏం చేయొచ్చు అని మన రూపేష్ గారు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎట్లా చేయొచ్చు ప్లీజ్. అదే కంటెంట్ కానీ లేదా ఒరిజినల్స్ అన్నారు, వాటిని ఎలా ఫిల్టర్ చేస్తారు అని మీ వరకు వచ్చింది? ఇది ఏదైనా కంటెంట్ మంచి కంటెంట్ ఉంటే 100% మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. వర్క్ జరుగుతుంది దాని మీద. నెక్స్ట్ ప్రెస్ మీట్లో కానీ మిడిల్ ఆఫ్ ఎప్పుడైనా కానీ మళ్ళీ ఒకసారి అందరికి ఇన్ఫర్మేట్ చేస్తాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Hi sir. Hi. First of all the best. Thank you so much, sir. And very impressive for your logo, sir. What is the idea behind the logo, sir? And how can you represent and brand vision your logo, sir? ఓకే, మన టెక్నికల్ హెడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతా. So, as I already told, so we wanted to represent a vibrant color. If you see a lot of OTT already which is available, yes, they have their own unique thing. Our unique thing is we want to represent our culture, Indian culture, in our logo. And the essence of the logo, if you see, it's V, by the way, V for victory. So we wanted to even represent in our logo itself that we kind of already in the same, journey, victory journey. And we want to make sure, as our tagline says, experience what's next. And we want to take our, Indian culture voice across the global audience. And yeah, that's it. So behind it, if you say, we worked on much details, but in gist of it is this is the thing. సింపుల్గా చెప్పాలంటే వి ఫర్ విక్టరీ ఆ సింబల్ ఉంటుంది మనకు. ఎవరు డిజైన్ చేశారు సార్? అంటే డిజైనింగ్ ఎవరు చేశారు అంటే మీరు అనుకున్నారు లేకపోతే? మన ఇన్ హౌస్ పెద్ద టీం ఉంది బేసికల్గా. ఇప్పుడు ఏమేమి జరిగిపోతుంది రిలేటెడ్ సీజీ, కంప్యూటర్ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, ఈ వర్క్ అంతా మనది టీం ఉంది యాక్చువల్గా. మన టీము ఇన్ హౌస్ టీంలో జరుగుతుంది ఇదంతా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్లోపిక్స్ సార్? Glopix, global plus pixel. So that's what it represents as. We represent the global pixel. Whatever we see through OTT, everything is coming on the digital platform, right?
So we wanted to conquer the entire globe. So that's why it means Glopix. Okay. Congrats, sir. Thank you. Thank you so much, madam. సార్ అసలు గ్లోబిక్స్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి, దాని వెనకాల ఉన్నటువంటి మోటివేషన్స్ ఏమన్నా ఉన్నాయా అసలు? సార్ ఇది ఆల్రెడీ చెప్పాను, వెరీ సింపుల్. అన్ని ఫారిన్ ఫండ్ వచ్చి వాళ్ళు ఓటీటీ స్టార్ట్ చేశారు ఇక్కడ. బేసికల్గా మన ఇండియన్ ఒరిజిన్ కాంటెంట్, మన ఇండియన్ ఒరిజిన్ కల్చర్ గ్లోబల్ మార్కెట్లో ఇంకా ఎక్స్ప్లోర్ కాలేదు. ఓకే, యాజ్ ఐ సెడ్ యూ అర్లియర్, మనది సౌత్ ఇండియా ఎక్స్ప్లోర్ అయింది బేసికల్గా. కేరళ అంటే బ్యూటిఫుల్, మీకు అంతా తెలుసు, గాడ్స్ ఓన్ కంట్రీ, అది ఎట్లా ఉంటుంది. ఆంధ్ర తెలంగాణ అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, తమిళనాడు కర్ణాటక ఇదంతా ఎక్స్ప్లోర్ అయింది అంత. ఇంకా కొన్ని విషయాలు ఇంకా ఎక్స్ప్లోర్ కాలేదు, ఇంకా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంది మనతో. ఓకే, నార్త్ ఇండియా అన్టాప్డ్ ఏరియా. బట్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఓటీటీలు వచ్చి దేర్ ఇంటూ మోర్ కమర్షియల్గా ఆలోచించారు. ఇప్పుడు మనము కల్చర్ని గ్లోబల్ మార్కెట్కి పరిచయం చేద్దామని ఆలోచించి ఇది స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, నార్త్ ఇండియన్ మార్కెట్ ఉంది కదా, కల్చర్ని ఎక్స్ప్లోర్ కావాలా, ఇది బేసికలీ అది ఐడియా ఉంది. ఫ్యూచర్లో గ్లోబల్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా ఏంటి? 100% గ్లోబల్ మార్కెట్ రీచ్ అవుతుంది ఇది, వరల్డ్ వైడ్. థ్యాంక్ యూ సార్. హాయ్. అండ్ ఇతర ప్లాట్ఫామ్స్కి ఓటీటీస్కి సబ్స్క్రిప్షన్ ఉంది, మన ప్లాట్ఫామ్కి ఏమైనా ఉందా సబ్స్క్రిప్షన్? డెఫినెట్లీ ఇది వేరే రకంగా ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాము. ఓకే, వీఆర్ యాక్చువల్లీ లోకల్గా ఏమి ప్లాన్ చేయట్లేదు, వీఆర్ ప్లానింగ్ అన్ గ్లోబల్ మార్కెట్ కాబట్టి వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ప్లాన్. సబ్స్క్రిప్షన్ మరి సబ్స్క్రైబర్స్ ఏముంటారో అది పెద్దగానే ఆలోచిస్తాం. హలో సార్. హాయ్. సో బేసిక్గా గ్లోబిక్స్ది అసలు మెయిన్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు, అండ్ అదర్ ప్లాట్ఫామ్స్తో పోలిస్తే దీనికి డిఫరెన్స్ ఏంటి? సార్, అదర్ ప్లాట్ఫామ్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఏముంది, కమర్షియల్ మూవీస్ దొరుకుతాయి, మీకు కాంటెంట్ మూవీస్ దొరుకుతాయి. ఈ పర్టికులర్ ఓటీటీలో మన గ్లోబిక్స్లో రియాలిటీ షోస్ ప్లాన్ చేస్తున్నాము, నెంబర్ 1. అండ్ ఉమెన్స్ ఓరియంటెడ్, బీట్ కిచెన్ రిలేటెడ్ కాంటెంట్ కానీ, ఓకే, అక్కడ రియాలిటీ షోస్ కానీ ప్లాన్ చేస్తున్నాము. కిడ్స్కి పర్టికులర్గా కిడ్స్కి మనది అనిమేషన్ సిరీస్, తర్వాత వాళ్ళది డైలీ రొటీన్ కానీ అట్లా వీడియోస్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్. దెన్ తర్వాత మనది కల్చర్డ్గా డాక్యుమెంటరీ, మనది కల్చర్డ్ డాక్యుమెంటరీ ఇంకా ఎక్స్ప్లోర్ కాలేదు, అది సపరేట్గా మనము షూట్ చేస్తున్నాము. బీట్ డివోషనల్ కల్చర్డ్ అది, తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ డాక్యుమెంటరీగా సపరేట్ కాంటెంట్ మనము క్రియేట్ చేస్తూ పోతున్నాం. టార్గెట్ ఏంటి సార్ మీది? అట్లా టార్గెట్ ఏం లేదు, ఆడియన్స్కి మన ఆడియన్స్ గ్లోబల్ మార్కెట్కి మన కల్చర్ రీచ్ అవ్వాలి, అదొక టార్గెట్ ఉందండి. అంటే 16 to ఇది ఏజ్ గ్రూప్ ఏం కాదు, బీట్ కిడ్స్ టు 60 years కూర్చొని మన ఓటీటీని వాచ్ చేయాలా,